ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే తామే ఓ గడువు నియమించుకొని తామే భారత్ ఎప్పుడు దాడికి దిగుతుందో చెప్పుకొని జనాన్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. కానీ నిన్నటి దాకా అదిగో భారత్ దాడి, ఇదిగో భారత్ దాడి అంటూ అక్కడి మంత్రులు, విపక్షాల నేతలు సాక్షాత్తు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలోనే తమ భయాలను వెల్లడించారు. ఇప్పుడు కొత్తగా తుల్బుల్ అంటేనే ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం అబేయన్స్ లో పెట్టింది భారత్. ఇంకా నీళ్లను పూర్తిగా ఆపకముందే తల్లడిల్లిపోతోంది. ఈ సందర్భంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన ప్రతిపాదనతో ఉలిక్కిపడింది. నిజానికి ఈ సమయంలో ఆ ప్రతిపాదన ముందుకు రావడం రాష్ట్రం మొత్తం దానికి వంత పాడుతూ వెంటనే అది పూర్తి చేయాలన్న డిమాండ్ రావడంతో పాకిస్తాన్ కు ఊపిరి సలపడం లేదు. అయితే తుల్బుల్ ప్రాజెక్టు భారత్ కు ఎందుకంత కీలకమన్న విషయానికి వస్తే, తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న మరొక పేరే పూలర్ బ్యారేజ్. కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపేర్ సమీపంలోని పూలర్ సరస్సు ముఖద్వారం వద్ద తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు ఉంది. జీలం నది భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉన్న అనంతనాగ్, బారాముల్లా జిల్లాల మీదుగా పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. జీలం నది ప్రవాహం వల్లే కాశ్మీర్లో పూలర్ సదస్సు ఏర్పడింది. దీనిపైనే 1984 నవంబర్లో తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. ఇందులో భాగంగా బారాముల్లా జిల్లాలో ఉన్న పూలర్ సరస్సు ముఖద్వారం వద్ద లాక్కమ్ కంట్రోల్ నిర్మాణాన్ని భారత్ ప్రతిపాదించింది. ఏటా చలికాలంలో పూలర్ సరస్సులో నీటి మట్టం బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ టైంలో సరస్సులోకి జీలం నది నీటిని విడుదల చేయాలనేది తుల్బుల్ ప్రాజెక్టు లక్ష్యం. పూలర్ సరస్సులో ఏడాది పొడవునా సరిపడా నీటి నిల్వలు ఉంటే అది జల రవాణాకు అనుకూలంగా ఉంటుందని భారత్ భావించింది. అయితే తుల్బుల్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగానే పాకిస్తాన్ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందానికి విరుద్ధంగా ఈ నిర్మాణం జరుగుతోందని ఆరోపించింది. తమ దేశం వైపుగా వచ్చే జీలం నది జలాల ప్రవాహాన్ని అడ్డుకునేందుకే తుల్బుల్ ప్రాజెక్టును భారత్ నిర్మిస్తోందని పాక్ మెలికపెట్టింది. భారత్ మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. తాము కేవలం స్థానిక జల సరుకుల రవాణాకు చేదోడుగా ఉండేందుకే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని వివరించింది. పూలర్ సరస్సు మీదుగా చిన్నపాటి పడవలు, బోట్లతో ప్రజా రవాణా అవసరాలను తీర్చాలని భావిస్తున్నామని తెలిపింది. అయితే ఇదే సమయంలో తర్వాత కాశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో 1987లో తుల్బుల్ ప్రాజెక్టుకు పనులను భారత్ అనివార్యంగా ఆపేసిందే కానీ చర్చల కార్యక్రమం మాత్రం కొనసాగింది. 2006 సంవత్సరం జూన్ 22 నుండి 23 వరకు తుల్బుల్ ప్రాజెక్టు గురించి భారత్, పాకిస్తాన్ కార్యదర్శుల స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా భారత్ బ్యారేజీని నిర్మించి 0.369 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేస్తుందని పాకిస్తాన్ ఆరోపించింది. జీలం నదిపై భారత్ ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని గుడ్డిగా వాదించింది. అయితే తాము నిర్మించేది బ్యారేజీ కాదని, నావిగేషన్ ప్రాజెక్టు మాత్రమేనని భారత్ చెప్పిన నానా రభస చేసింది పాకిస్తాన్. అయితే 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందంలో ప్రస్తావించిన విధంగా కేవలం జల రవాణా మార్గాన్ని ఏర్పరచడానికే తుల్బుల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. జల రవాణా కోసం పూలర్ సరస్సులో నిర్దిష్ట లోతులో బలాలు అందుబాటులో ఉండాలి. ఏటా చలికాలం వేళ అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో పూలర్ సరస్సులో తగినంత నీరు ఉండదు. ఆ సమయంలో జీలం నది నుండి సరస్సులోకి నీటిని పంపింగ్ చేసేందుకే తుల్బుల్ ప్రాజెక్టును తలపెట్టారు. భారత్ చెప్పిన అంశాలను వినిపించుకోకుండా పాక్ కనీసం తన వాదనను బలపరిచే ఆధారాలను కూడా చూపలేకపోయింది. అయితే తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు మళ్లీ 2010లో మొదలయ్యాయి. వ్యవసాయ వినియోగం కోసం కాకుండా ఉద్దేశించిన ప్రాజెక్టులను కట్టుకోవడానికి ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్టికల్ 9 అనుమతి ఇచ్చిందని నాటి జమ్మూ కాశ్మీర్ నీటిపారుదల మంత్రి తాజ్ మొహిదుద్దీన్ తెలిపారు. అయితే 2012 ఆగస్టు నెలాఖరులో తుల్బుల్ ప్రాజెక్టు సమీపంలోని సోపోర్ పరిధిలో ఉన్న నింగ్లీ గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ప్రాజెక్టుకు సంబంధించిన లాక్ గేట్ లక్ష్యంగా ఈ దాడి జరిగింది. దీంతో వెంటనే భారత ప్రభుత్వం తుల్బుల్ పనులను నిలిపివేసింది. ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న కార్మికులను భద్రతా కారణాలతో అక్కడి నుంచి పంపించేశారు. ఈ పేలుడు వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని గుర్తించారు. అయితే అందుకు ఆధారాలు చూపించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఆ తరుణంలో పాకిస్తాన్పై చర్యలకు ఉపక్రమించిన భారత్ సింధు నదీ జలాల ఒప్పందం 1960 అమలును నిలిపివేసింది. అయితే ప్రస్తుతం
ఈ ఒప్పందం అమల్లో లేనందున జీలం నదిపై భారత్ గతంలో కొంత నిర్మించి వదిలేసిన తుల్బుల్ ప్రాజెక్టు పనులను తిరిగి మొదలు పెట్టారని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రతిపాదించడంతో కాశ్మీర్ లోయలో రాజకీయం మళ్లీ మొదలైంది. పాకిస్తాన్ విషయంలో సమర్థించే మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై స్పందించిన మహబూబా ముఫ్తీ భారత్ పాక్ పెద్ద యుద్ధం అంచుదాకా వెళ్లొచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు కవ్వించేలా ఉన్నాయని మండిపడ్డారు. కాశ్మీరీలు కష్టాల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి బాధ్యతారహిత మాటలు మాట్లాడొద్దన్నారు. దీంతో ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆమెకు ధీటుగా సమాధానంగా ట్వీట్ చేశారు. అనవసర దిక్కుమాలిన ప్రచారం కోసం ఎవరు మెప్పు గురించో స్వరాష్ట్రం ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని మందలించారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రతిపక్ష పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ మధ్య వారం రోజులుగా ట్వీట్ వార్ నడుస్తోంది. ఈ ట్వీట్ల వార్ నేపథ్యంలో తుల్బుల్ ప్రాజెక్టు విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాంతో కాశ్మీరు ప్రజలకు మద్దతుగా దేశవ్యాప్తంగా నెటిజన్లు స్పందిస్తూ ఉన్నారు. కాశ్మీరు ప్రయోజనాల కోసం తుల్బుల్ ప్రాజెక్టును నిర్మించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి తుల్బుల్ ప్రాజెక్టు పూర్తయితే కాశ్మీర్లో జల రవాణా మరింత బలోపేతం అవుతుంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ప్రధానంగా పూలర్ సరస్సు నుంచి జరిగే నీటిపారుదల ప్రక్రియలో సమతుల్యతను సాధించే వీలు కలుగుతుంది. దీనివల్ల అనంతనాగ్, బారాముల్లా జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆయా ఏరియాలకు వరదల ముప్పు తగ్గుతుంది. జీలం నది నుండి ఏడాది పొడవునా ఎప్పుడు కావాలంటే అప్పుడు పూలర్ సరస్సులోకి నీటిని పంపింగ్ చేసుకోవచ్చు. తద్వారా ఈ సరస్సు మీదుగా ఏడాది పొడవునా జల సరుకుల రవాణాను కొనసాగించవచ్చు. జమ్మూ కాశ్మీర్ పరిధిలో జల విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి కూడా ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. ఇవన్నీ జరిగితే కాశ్మీర్లోని ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీంతో ప్రజల్లో చేతి నిండా పని ఉంటుంది. తద్వారా డబ్బుల కోసం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాశ్మీర్ లోయలో పెద్ద యువతకు డబ్బును ఎరచూపే ఉగ్రమూకలకు చెక్ పెట్టినట్లవుతుంది. తుల్బుల్ ప్రాజెక్టు పూర్తయితే ఉగ్రమూకలకు రిక్రూట్మెంట్ విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యూహాత్మకంగా కూడా ఈ ప్రాజెక్టు భారత్కు ఉపయోగపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారత్ పట్ల పాకిస్తాన్ తోక జాడిస్తే నీళ్లను ఆపడానికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. తుల్బుల్ ప్రాజెక్టులో భాగంగా 439 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో బ్యారేజీని నిర్మించాలి. ఈ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 0.30 మిలియన్ ఎకరాల అడుగులు ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. ఇది అందుబాటులోకి వస్తే చలికాలంలోనూ పూలర్ సరస్సులో కనీసం 4.4 అడుగుల నీటి మట్టం ఉంటుంది. జీలం నది నీటితో బారాముల్లా ప్రాంతం వరకు ఉన్న ఈ సరస్సు నీటితో కలకల్లాడుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదిలోని అన్ని సీజన్లోనూ పూలర్ సరస్సులో తగినంత జల లభ్యత సాధ్యమవుతుంది. ఫలితంగా బారాముల్లా నుంచి సోపార్ మధ్య 20 కిలోమీటర్లకు పైగా ఉన్న నిడివిలో నిత్యం జల రవాణాకు మార్గం సుగమమవుతుంది. అందుకే అక్కడి జనంతో పాటు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ విషయంపై పట్టుపడుతూ ఉన్నారు. ఇది కాస్త ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో మూలుగుతున్న నక్కపై తాటిపండు పడినట్లయింది.